హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ మహిత్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఎస్పెషల్లీ ఎవరైతే రెడ్మీ యూజర్స్ ఉన్నారో వాళ్ళందరి మొబైల్స్ లో కూడా స్క్రీన్ పిన్నింగ్ అనే ఆప్షన్ ని ఎలా ఎనేబుల్ చేసుకోవాలో ఈ వీడియో ద్వారా నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో స్క్రీన్ పిన్నింగ్ అనేది రీసెంట్ గా చూసుకుంటే మనకు Android 9 నుంచి అండ్ చాలా మొబైల్స్ కి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. రియల్మీ మొబైల్స్ లో కూడా ఉంది. సో ఇది అంటే ఏం లేదండి, ఇక్కడ మీరు రీసెంట్ యాప్స్ లోకి వెళ్తే మీరు ఇవన్నీ కూడా యూజ్ చేస్తుంటారు కదా. సో పర్టికులర్ గా మీరు ఏదైనా ఒక పేజ్ ని మీరు స్క్రీన్ పిన్నింగ్ చేయాలంటే సో ఇక్కడ మీకు ఈ విధంగా ఒక ఆప్షన్ వస్తుంది. లేకుంటే ఈ పైన మీకు కొన్ని ఐకాన్స్ అయితే వస్తాయి, వాటిపైన మీకు స్క్రీన్ పిన్నింగ్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో అది కనిపించాలంటే మీరు సెట్టింగ్స్ లో ఎనేబుల్ అయితే చేయాల్సి ఉంటుంది. అయితే ఇది రెడ్మీ మొబైల్స్ కి అయితే ఇంకా ఇవ్వలేదు. సో దీనికి గాను రెడ్మీ మొబైల్స్ కి ఈ యొక్క స్క్రీన్ పిన్నింగ్ ఎలా ఆన్ చేయాలో నేను ఈ వీడియో ద్వారా చెప్తాను. సో ఈ యొక్క స్క్రీన్ పిన్నింగ్ ద్వారా మనకున్న యూజ్ ఏంటంటే, ఎగ్జాంపుల్ గా చూడండి, ఒక పేజ్ ని మనం చూస్తున్నాం అండ్ ఈ పేజ్ ఎవరైనా వేరే వాళ్ళు చూడాలనుకున్నారు, మనం వాళ్ళ చేతికి మొబైల్ ఇచ్చాము. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఈ పేజ్ కాకుండా మన పర్సనల్ డేటా ఏదైనా చూడాలి అనుకుంటే మాత్రం అలా వాళ్ళు చూడలేరు అనమాట. సో ఆ విధంగా సెట్ చేయొచ్చు. సో దీనికోసం ఏం లేదండి, సింపుల్ గా చూడండి, ఈ యొక్క స్క్రీన్ పిన్నింగ్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేస్తే చాలు. సో దాని తర్వాత ఇక్కడ మీకు సో ఈ యొక్క పేజ్ అనేది మీరు ఏం చేసినా కూడా వెళ్ళదు, ఈ పేజ్ లోనే ఉంటుంది. మీరు బ్యాక్ బటన్ ట్యాప్ చేసినా కూడా ఇక్కడే ఉంటుంది. ఇంకా మీరు ఏమన్నా చేసుకోండి, సెంటర్ బటన్ ట్యాప్ చేసినా వెళ్ళదు. సో నోటిఫికేషన్ ప్యానల్ రాదు. సో ఇంకా మీరు ఏమన్నా చేసుకోండి, ఈ పేజ్ దాటి వేరే పేజ్కి అయితే వెళ్ళదు. సో ఇది స్క్రీన్ పిన్నింగ్ ద్వారా మనకున్న యూజెస్ అనమాట. సో ఒకవేళ మీరు మళ్ళీ ఈ యొక్క స్క్రీన్ పిన్నింగ్ నుంచి బయటికి రావాలి అంటే సో వేరే మొబైల్స్ లో ఈ బ్యాక్ బటన్ ని, రీసెంట్ యాప్స్ బటన్ ని రెండు ఒకేసారి మీరు కలిపి లాంగ్ ప్రెస్ చేస్తే మాత్రమే అది బయటకు వస్తుంది. బట్ ఇప్పుడు నేను చెప్పే ఒక ట్రిక్ ద్వారా మీరు మీ యొక్క పవర్ బటన్, సో ఈ యొక్క పవర్ బటన్ మరియు యొక్క సెంటర్ బటన్ ఉంది కదా, ఇలా లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే చాలు. సో మీకు ఈ విధంగా బ్యాక్ వచ్చేయచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు మీ రెడ్మీ మొబైల్స్ కి స్క్రీన్ పిన్నింగ్ అయితే ఎనేబుల్ చేయొచ్చు. ఇప్పుడు మనం దీన్ని ఎలా ఎనేబుల్ చేయాలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, దీనికోసం ముందుగా మనం ప్లే స్టోర్ లో ఒక అప్లికేషన్ ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ పేరు సెట్ ఎడిట్. సో ఈ యాప్ కి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక వెబ్సైట్ లింక్ ద్వారా ఇస్తున్నాను. అక్కడి నుంచి మీరు దీన్ని ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు అనమాట. వన్స్ మీరు అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఈ విధంగా మీరు ఓకే సింబల్ పైన ట్యాప్ చేయండి. సింపుల్ గా మీరు ఈ విధంగా స్క్రీన్ పైన ట్యాప్ చేయండి చాలు. ఇక్కడ మీరు గమనిస్తే దిస్ డివైస్ అండ్ సిస్టమ్ టేబుల్ అనేసి రెండు ఆప్షన్స్ ఉంటాయి. కింద మీకు యాడ్ న్యూ సెట్టింగ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఈ యొక్క యాడ్ న్యూ సెట్టింగ్ పైన ట్యాప్ చేయండి. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇది మొత్తం కూడా రిమూవ్ చేసేయండి. మొత్తం కూడా రిమూవ్ చేసి ఇక్కడ మీరు ఒక కోడ్ అయితే ఎంటర్ చేయాలి. అదేంటంటే లాక్ _2 యాప్ _enabled. సో మీరు ఈ విధంగా లాక్ _2 యాప్ _enable అనేసి మీరు టైప్ చేసి సేవ్ చేంజెస్ పైన ట్యాప్ చేయండి. సో దాని తర్వాత ఎడిట్ సెట్టింగ్ అనేసి మరొకటి వస్తుంది. అండ్ ఇక్కడ మీరు మొత్తం కూడా రిమూవ్ చేసేసి ఇక్కడ 1 అనేసి పెట్టేయండి. 1 ఈ విధంగా 1. సో సేవ్ చేంజెస్ అంతే. సో ఖతం. ఇప్పుడు మనం ఒకసారి గమనిద్దాం. సో ఏం చేస్తానంటే నేను నేరుగా సో ఈ యొక్క రీసెంట్ యాప్ లోకి వెళ్తే ఇక్కడ మీరు గమనించవచ్చు ఈ యొక్క పిన్ ఆప్షన్ అన్నమాట. సో ఇది ఇంత ముందు మనకు ఉండేది కాదు. సో మీరు ఎప్పుడైతే ఎనేబుల్ చేస్తారో అప్పుడే మీకు ఇది కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మీరు దీనిపైన పిన్ ఆప్షన్ పైన ట్యాప్ చేశారనుకోండి, ఇంకంతే. మీరు సింపుల్ గా గాట్ ఇట్ పైన ట్యాప్ చేయండి. ఇంకా వీళ్ళు ఏం చేసుకున్నా కూడా ఈ యొక్క పేజ్ మాత్రం మారదన్నమాట. సో మీరు గమనించండి, బ్యాక్ బటన్ పైన, సెంటర్ బటన్ ఏదైనా మీరు ట్యాప్ చేయండి, రాదు. సో ఇక్కడ నుంచి బయటికి రావాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు మీ యొక్క పవర్ బటన్ ని మరియు కింద సెంటర్ బటన్ రెండు ఒకేసారి లాంగ్ ప్రెస్ చేయండి. సో ఈ విధంగా సింపుల్ గా బ్యాక్ అనేసేయండి, వచ్చేస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇంత ఈజీగా మీరు ఈ యొక్క పిన్ ఆప్షన్ ని మీ యొక్క రెడ్మీ మొబైల్స్ కి అయితే ఎనేబుల్ చేయొచ్చు. సో దీని ద్వారా ఏంటంటే ఎవరికైనా మనం మొబైల్ ఇస్తే వాళ్ళు చూడాల్సిన పేజ్ చూడకుండా వేరే వేరే పేజెస్ కూడా చూస్తుంటారు. అలా కాకుండా మీరు ఒకే పేజ్ ని ఎనేబుల్ చేసి ఇవ్వచ్చు. సో ఫ్రెండ్స్, ఫైనల్ గా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ అందరికి నచ్చిందని ఆశిస్తున్నాను. అండ్ ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ప్లీజ్ మర్చిపోవడం మన ఛానల్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో సరికొత్త టాపిక్ తో నేను త్వరలో మీ ముందు ఉంటాను. చూస్తూనే ఉండండి టెక్ మహిత్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ శివ సైనింగ్ ఆఫ్. బాయ్.